నవ్యాంధ్ర రాజధానిలో బూరాబందులు పడ్డారు. పచ్చపాటి నేతలు అమరావతిపై పడింది. పెద్దలంతా కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. రాజధాని పేరుతో దోపిడీ స్కెచ్ గీశారు. చేతికి మట్టి అంటకుండా రైతుల భూముల నుంచి లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. పెద్దబాబు డైరెక్టర్ అయితే చిన్నబాబు ప్రత్యక్ష పర్యవేక్షకుడు. టీడీపీ నేతలంతా రాజధాని భూములు కొట్టేసి కుట్రలో పాత్రధారులు. ఇలా భూములు కొట్టేసి వాటితో వేల కోట్ల రూపాయల లబ్ధి పొందారు. టీడీపీ నేతలు నారాయణ, ప్రతిపాటి, దేవినేని రావెలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబందుల పాలైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అధికార పార్టీ నేతలంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడికి తెగబడ్డారు. రాజధాని ప్రాంతంపై తొలి కేబినెట్ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి పూటకో మాట రోజుకో ప్రకటనతో ప్రజల్లో గందరగోళం సృష్టించారు. అసైన్డ్ లంక భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ ప్రచారం చేయించి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. ఆ పైన రైతులను మభ్యపెట్టి మాయ చేసి మాట వినని వారిని బెదిరించి తాము రహస్యంగా నిర్ణయించిన రాజధాని ప్రాంతంలో 25,000 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశారు. 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడంతో ఆ భూములకు రెక్కలు వచ్చాయి. 4-5 లక్షల రూపాయలకు కొన్న భూములు ప్రస్తుతం 4-5 కోట్లు ధర పలుకుతున్నాయి. రాజధాని పేరుతో అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడి లక్షల కోట్లకు పైగా లూటీ చేశారు. ఈ స్కామ్ విలువ ఎంతో ఇంకా తేలాల్సి ఉంది. రాజధాని భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ శాసనసభలో రాజధానిపై ప్రకటన చేయకముందే అమరావతి మండలంలో లోకేష్ తన బినామీల చేత భారీ ఎత్తున భూములు కొనుగోలుకు తెరతీశారు. అమరావతి మండలం ధరణికోట, వైకుంఠపురంలో 502.31 ఎకరాల పైగా భూమిని వివిధ సంస్థల పేర్లతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఎకరానికి కనిష్టంగా 5 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 9 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. రైతులకు అరకొరగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఆగస్టు 5, 2015న తక్కిన పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధాని భూ సమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ భూదందాలోనూ ముందున్నారు. రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్యవసర ధరలకే 3,600 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికార వర్గాలే చెప్తున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ ఇదే విషయంపైనటువంటి పరిధిలో మకాం వేసి గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ద్వారా అసైన్డు లంక భూముల రైతులను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతున్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్స్ కింద 2 లక్షల రూపాయలు ముట్ట చెప్పిన నారాయణ తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారని తెలుస్తోంది. మొత్తం మీద రాజధాని గ్రామాల్లో 3,600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ IAS అధికారి సాక్షికి చెప్పారు.